సో అంటే మన స్టేట్లో అంటే మీ ఎరుకలో మీకున్న అవగాహన మేరకు అంటే నిజంగా ఈ బ్లడ్ డొనేషన్కు ఎంతమంది రావాల్సింది, అసలు ఎన్ని యూట్ల రక్తం సేకరించాల్సిన అవసరం పడుతుంది, ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది అనుకుంటున్నారు? ఓకే, ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ ప్రకారం అండి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో 1% జనాభా బ్లడ్ బ్యాంక్స్కి వస్తారు అనేది ఒక ఐడియా అండి. ఒక స్టడీ దాని ప్రకారంగా ఒక డిస్ట్రిక్ట్ జనాభా 40 లక్షల ఏది ఉంటే దాంట్లో 1% అంటే 4 లక్షలు ఆ డిస్ట్రిక్ట్లో కలెక్షన్ ఉండాలి. అంటే 4 లక్షల మంది బ్లడ్ బ్యాంక్ వస్తారు మా వాళ్ళకి బ్లడ్ కావాలని, కాబట్టి 4 లక్షల యూనిట్లు మనం సేకరించాలి. అలానే స్టేట్లోనండి 6 కోట్ల జనాభా 1% అండి. 6 కోట్ల అంటే 6 లక్షల యూనిట్లు వాళ్ళ టార్గెట్ అండి. అలానే ఇండియా వైడ్గా అండి 130 కోట్లు అంటే 1,30,00,000 ప్రతి ముగ్గురులో ఒకరికి ఖచ్చితంగా రక్తం అవసరం పడుతుంది. ప్రతి ముగ్గురు 100 మందిలో ఒకరికి అవసరమైతే సార్. మా దగ్గర మేము చూస్తున్న దాని ప్రకారం కూడా జనరల్ పాపులేషన్లో చూస్తే 1% అనేది అవసరం సార్. కాకపోతే ఏంటంటే మనం ఇండియా వైడ్గా నియర్లీ 70% మాత్రమే మనం కలెక్ట్ చేయగలుగుతున్నాం. స్టేట్ వైడ్ కూడా అంతేనండి 68 to 72% కలెక్ట్ చేయగలుగుతున్నాం. డిస్ట్రిక్ట్స్లో కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ 80-85% కలెక్ట్ చేస్తున్నా కూడా ఇంకా 30-40% కలెక్షన్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ కొన్ని ఉంటాయి. అయితే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో భారత ప్రభుత్వం అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ బ్లడ్ డోనర్స్ డే అనేది ఒకటి నిర్వహించింది. September 30th అనేది ఎప్పుడైనా బ్లడ్ డోనర్స్ డే అండి, ఒక నేషనల్ వైడ్గా. యాక్చువల్గా మనం June 14th వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే చేసుకుంటామండి. డాక్టర్ కార్ల్ ల్యాండ్ స్టైనర్ అనే అతను ఈ బ్లడ్ గ్రూపింగ్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఎక్కువ మందికి ఉపయోగపడింది. అంటే A పాజిటివ్, B పాజిటివ్, AB పాజిటివ్, O పాజిటివ్, అలానే A నెగిటివ్, B నెగిటివ్, AB నెగిటివ్, ఇట్లా ఈ గ్రూపుల్ని ప్రతిపాదించిన సైంటిస్టులు ఇద్దరండి. ఒకళ్ళు 8 అవుతాయి కదా గ్రూప్స్ అంతేనా? ఇది ఇద్దరు సైంటిస్టులు ప్రతిపాదించారండి. ఒకరేమో కార్ల్ ల్యాండ్ స్టైనర్ గారు, ఆయన పుట్టినరోజు June 14 అండి. అలానే ఇంకొక డాక్టర్ గారు నెగిటివ్ RH ఫ్యాక్టర్, అది ఆయన ప్రతిపాదించారు. సో దీంట్లో మేజర్గా మనకి ఈ ABO AB ఈ 4 ప్రతిపాదించిన ల్యాండ్ స్టైనర్ గారి పుట్టినరోజు సందర్భంగా June 14 తారీఖు ప్రపంచవ్యాప్తంగా రక్తదాతల దినోత్సవం చేసుకుంటాం. రక్తదాన దినోత్సవం చేసుకుంటాం. అలానే September 30th రోజు దేశవ్యాప్తంగా చేసుకుంటాం. థ్యాంక్స్ గివింగ్ డే ఆర్ బ్లడ్ డొనేషన్ డే. ఆ సందర్భంగానే అప్పుడు సెంట్రల్ మినిస్టర్ అనౌన్స్ చేసిన ఒక రిపోర్ట్లో అంటే ఇండియాలో రక్తదానం చేయడానికి అర్హులైన వాళ్ళు కేవలం 32% ఉన్నారు. సో 32%లో వస్తున్న బ్లడ్ కూడా చాలా తక్కువ అన్నది ఒక స్టేట్మెంట్ ఏదో వచ్చింది. అంటే నిజంగానే ఒక వ్యక్తి నేను బ్లడ్ డొనేట్ చేయడానికి నాకు కావాల్సిన అర్హతలు ఏమున్నాయి అంటే 32% అంటే ఒకటి సార్, ఇప్పుడు 100 కోట్ల జనాభాలో ప్రతి ఒక్కళ్ళు డోనర్ ఎలిజిబుల్ కాదు సార్. మనకి డోనర్ ఎలిజిబుల్ అవ్వాలంటే ఒకటి వాళ్ళకి ఓటు హక్కు వచ్చే వయసు రావాలి సార్, అంటే 18 కంప్లీట్ అవ్వాలి. నేను ఇవ్వాలి అంటే యాక్చువల్గా ఒక మనిషి రక్తదానం చేయడానికి కావాల్సిన అర్హతలు ఏంటి? అదే సార్, 18 సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలి సార్. ఎప్పుడైతే కంప్లీట్ అయితే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది, ఓటర్ లైసెన్స్ వస్తుంది సార్. అంటే నా నేతని నేను ఎన్నుకోవచ్చు, స్వతంత్రంగా నేను ఎన్నుకోవచ్చు. మనం ఎక్కడ చూసినా కూడా వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని ఉంటుంది సార్. అంటే స్వచ్ఛందంగా ఒక వ్యక్తి వచ్చి రక్తదానం చేయాలి. తల్లిదండ్రులు చెప్పారనో, స్నేహితులు చెప్పారనో బలవంతంగా చేసేది కాదు సార్. సెల్ఫ్ మోటివేషన్తో రావాలి. కాబట్టి 18 నిండాలి సార్. అక్కడి నుంచి 60 సంవత్సరాల వరకు డొనేట్ చేయొచ్చు. 60 తర్వాత కూడా చేయొచ్చు, కానీ స్వచ్ఛంద రక్తదానం చేయాలంటే మాత్రం 60లో సార్. సో 18 నుంచి 60 ఈ 42 సంవత్సరాలు ఈ గ్యాప్ ఏదైతుందో ఈ ఎలిజిబుల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు 32% ఎమంగ్ ఆల్ ద పబ్లిక్ అండి. ఇప్పుడు మనకి 130 కోట్ల జనాభాలో 32% అంటే అదే సార్. అది సో ఇంత, బట్ ఈ నెంబర్ కూడా చాలా ఎక్కువ అండి. 18 నుంచి 60 సంవత్సరాలు జనాభా కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు సార్. కానీ వాళ్ళలో కూడా ముందుకు రావట్లేదు. 60 వరకు ఎందుకు సార్, 18 నుంచి 40 వరకు వచ్చినా కూడా చేసినా కూడా చాలా సఫిషియంట్ బ్లడ్ అయితే సార్. మనకి సర్ప్లస్ బ్లడ్ డొనేషన్ చేయొచ్చు, కానీ చేయలేకపోతున్నాం. కానీ అవసరం పడ్డంత మేర అయితే అవ్వట్లేదు సార్. అంటే మెయిన్గా ఇప్పుడు నల్గొండ జిల్లా విషయానికి వస్తే మనకు నేషనల్ హైవే ఉంది సార్. నేషనల్ హైవే దాదాపు 90 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ ఉంటుంది మనకు, మన జిల్లా గుండా పోతుంది. కావాల్సిన యాక్సిడెంట్లు అయితే చాలా సందర్భాలలో బ్లడ్ అవసరాలు పడుతున్నాయి. ఎందుకంటే మనకే తెలిసిన వాళ్ళే మనకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కానీ ట్రామా కండిషన్లో సార్ ఎట్లా ఉంది అసలు ఈ జిల్లాలో పరిస్థితి? ఉంటాయి సార్. అట్లా ఇప్పుడు మనకి ఓవరాల్గా బ్లడ్ కావాల్సింది కేసెస్ అండి. ఒకటి క్యాన్సర్ పేషెంట్స్ అండి, వాళ్ళకి కావాలి. రెండోది 5 to 10% ఆఫ్ డెలివరీ కేసెస్ అండి. ప్రతి 20 మందిలో ఒకరికి బ్లడ్ ఎక్కించే అవకాశాలు ఉంటాయండి. అండ్ జనరల్ సర్జరీస్ అండి, హిస్టెక్టమీ సర్జరీ కానివ్వండి, ఇది కానివ్వండి. ఇంకోటి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ అవ్వండి. అలానే హార్ట్ సర్జరీస్ వాటికి కావాలండి. ఇవన్నీ కాకుండా యాక్సిడెంట్స్ అండి. ఇప్పుడు నార్మల్ కండిషన్లు ఏంటంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదా హార్ట్ సర్జరీ, కిడ్నీ సర్జరీ, అలాంటప్పుడు ఒక పేషెంట్కి 5-6 యూనిట్స్ నుంచి 7-8 కావాల్సి వస్తాయండి. ఒక యూనిట్ అంటే 350 ml అండి. కానీ ఈ క్యాన్సర్ పేషెంట్కి కానీ జనరల్ సర్జరీస్కి 1-2 యూనిట్స్ కావాలండి. కానీ యాక్సిడెంట్ కేసు కండి
ఒక్కొక్కసారి 20-30 యూనిట్స్ కూడా ఎక్కేయాల్సి వస్తుందండి. అంత పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ ఉంటాయి, చూస్తాం సార్. మనకి డ్రైన్ అయిపోతుంది మొత్తం. అంతే కదా సార్, యాక్సిడెంట్ అయినప్పుడు చూస్తే కింద 2-3 లీటర్ల బ్లడ్ ఫ్లో అయ్యి ఉంటుంది సార్. 2-3 లీటర్లు అంటే తక్కువ కదా సార్. మనకి యావరేజ్ గా ఒక 50 kg బాడీ వెయిట్ లో 7.5% మనకి బ్లడ్ ఉంటుంది సార్, హోల్ బ్లడ్ అనేది. సో ఒక 50 kg బాడీ వెయిట్ లో నియర్లీ 4 లీటర్స్ ఉంటుంది సార్. ఈ 4 లీటర్స్ లో హాఫ్ లీటర్ 1 లీటర్ అక్కడ పోతే పేషెంట్ పరిస్థితి ఏంటండి, మళ్ళీ ఐ కెన్ హాఫ్ టు 1 లీటర్ ఎక్కియాలి. 1 లీటర్ అంటే అట్లీస్ట్ 3 ప్యాకెట్ల బ్లడ్ ఎక్కియాలి సార్. అండ్ ఇంకా ట్రామాలో ఎలా ఉంటుంది అంటే పేషెంట్ ఇంకా అన్కాన్షియస్ అయిపోయి ఉండటము, వాల్యూమ్ బాగా డిప్లీట్ అయితేనే ఉంటుంది. మనకి ఆ స్పాట్లో పోయింది 1/2 లీటర్ 1 లీటర్ అండి. థియేటర్ ఆపరేషన్ థియేటర్కి వచ్చేలోగా పోయే బ్లడ్ ఉంటుంది, ఈ టేబుల్ మీద మళ్ళీ కట్ చేసేటప్పుడు పోయే బ్లడ్ ఉంటుంది. అందుకని అట్లీస్ట్ 10 to 20, 30 ప్యాకెట్స్ ఎక్కించిన సందర్భాలు ఉంటాయి ఒక పేషెంట్ బతికేటుంది అట్లండి.